వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ రూరల్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు వివరించారు. పంచాయతీ నిధులు కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ తన గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. తన గెలుపు కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు కృషి చేస్తున్నారన్నారు. నంబర్ 1 ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇప్పుడు మనం అందరం ఎమ్మెల్సీ ఎలక్షన్ని చూడబోతున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని బలపరుస్తుంది. సో కూటమి అందరినీ బలపరిచిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఫస్ట్ నంబర్ 1 ఇందులో ఉన్న నంబర్ 1 ఓటు ఇదొక్కటే వేసి ఆయన్ని హైయెస్ట్ మెజారిటీతో అంటే ప్రైమరీ ఓటుతోనే ఆయన గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరు గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు ఎందుకు ఆయనకి ఓటు వేయాలి అన్నది రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, అంటే డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయినప్పుడు మీరందరూ చాలా హైయెస్ట్ మెజారిటీతో కనీవిని ఎరిగిన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి అనుకుంటా సంక్షేమంలో, ఎలక్షన్ హామీలో ఇచ్చినవి. అవి కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే ఈ సంక్షేమం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అభివృద్ధితో పాటు అంటే ఇద్దరు నాయకులు, కేంద్రంలో ఉన్న మోడీ గారితో సహా 3 నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేమందరం కలిసి చాలా కృషి చేస్తున్నాం. అంటే గత 8 నెలల్లోనే సుమారు 11 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. అండ్